పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు సున్నిపిండి ఇంకా పసుపు వేసి వినాయకుడిని తయారు చేసి అందులోకి ప్రాణం పోసారట. సో నేను కూడా ఈసారి అదే ప్రాసెస్లో వినాయకుడిని తయారు చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి వినాయక చవితికి నేనే బొమ్మను తయారు చేసుకుంటాను. ఎప్పుడు క్లేతో కానీ, మట్టితో కానీ, లేదా పిండితో కానీ, పసుపుతో కానీ అలా తయారు చేసేదాన్ని. బట్ ఈసారి మాత్రం కంప్లీట్గా సున్నిపిండి ఇంకా పసుపుతో చేద్దాం అనుకుంటున్నాను. ఆ పార్వతీదేవి వినాయకుడు ఆశీస్సులతో బొమ్మ అందంగా రావాలని కోరుకుంటున్నాను. వినాయకుడి బొమ్మని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. నేను మాత్రం చాలా సింపుల్‌గా చిన్న పిల్లలు కూడా చేసే విధంగా చేస్తున్నాను. యాక్చువల్‌గా పిండితో చేసేటప్పుడు మైదా పిండిని ఉపయోగిస్తూ ఉంటాము. బట్ నేను దాంతో చేసినప్పుడు గమనించిందేంటంటే, ఒకరోజు బానే ఉంటుంది. 2, 3 రోజులు గడిచిన తర్వాత అది కొంచెం ఉబ్బినట్టు అలా అయిపోతుందనమాట. అంటే పిండి బాగా ఫర్మెంట్ అయిపోతుంది కదా! సో, అందువల్ల మనం పూజ చేసుకోవాలనుకుంటే 2, 3 డేస్ ఉంచుకుంటాం కనుక అలా ఉన్నప్పుడు మంచిగా అనిపించదు. ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉంటుంది. చెక్ చేయండి. ఈ సున్నిపిండి గణేష్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.